హరి ఓం. ధర్మము అనే శీర్షికపై మోహనవాణి పాడ్కాస్ట్ ఛానల్ వారు ప్రసారం చేస్తున్న క్రమంలో ఇది 5వ ఆడియో. దీనిలో ధర్మాచరణ గురించి ప్రస్తావించుకుందాం. ధర్మము అనేటువంటిది ఎప్పటికీ మారదు. ధర్మాచరణ అనేటువంటిది దేశ కాలమాన పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది. దీన్నే కొన్ని ప్రత్యామ్నాయాలు కూడా దానికి పెట్టారు. ఎందుకంటే ధర్మాచరణ వీలు కాని సందర్భంలో కొన్ని వెసులుబాట్లు శాస్త్రమే మనకి చెప్పింది. అయితే ఈ వెసులుబాటులు అవే ప్రత్యామ్నాయాలు అనేటువంటిది అవే పద్ధతి కాకూడదు. అవి ఆపద్ధర్మంగా మాత్రమే వాడాలి. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, దేర్ కెన్ బి అన్ ఎక్సెప్షన్ టు ద రూల్ బట్ ఎక్సెప్షన్ కెన్ నెవర్ బి ది రూల్. అదే అనమాట. అంటే ప్రత్యామ్నాయం అనేటువంటి పద్ధతి కాకూడదు, పద్ధతి ప్రత్యామ్నాయం అనేది ఉండి తీరుతుంది. ఇప్పుడు ఉదాహరణకి స్నాన విధి తీసుకుందాం. స్నానం చేయడంలో పూర్వం రోజుల్లో ఏం చేసేవారు, వాపి కూప తటాకాల్లో అంటే ఏంటన్నమాట, నూతులు, చెరువులు, నదుల దగ్గరికి వెళ్ళి స్నానం చేసి వచ్చేవారు. ఇప్పుడు మన ఇంట్లో బాత్రూంలో నీళ్లు ఉన్నాయి, అవి తీసుకుని ఏం చేస్తాం, గంగే చమనై చ గోదావరి కృష్ణా సరస్వతి అని చెప్పేసి మంత్రం చేసుకుని ఆ నీళ్లు ప్రోక్షించుకుంటాం ఆ భావనతోటి. అలాగే ఆరోగ్యం బాగోలేని వాళ్ళు, రోగగ్రస్తులు, మంచం పట్టిన వాళ్ళు కూడా వాళ్ళకు కొన్ని వెసులుబాట్లు మనకు కల్పించారు. మా వెసులుబాట్లు ఎలా ఉన్నాయి అంటే దానికి 7 రకాల స్నానాలు చెప్పారు. మంత్ర స్నానం అంటారు, అంటే నీళ్లు ప్రోక్షించుకుని ఆ పోషిష్ట వయోభవ అనే మంత్రాలతో చేసుకోవడం. మృత్తికా స్నానం, మట్టి రాసుకుని కడుక్కోవడం. భస్మ స్నానం, విభూతి ధారణ చేసి త్రయంబకం యజామహే అనే మంత్రం చదువుకోవడం. వాయువ్య స్నానం అంటే గోధూళిగా స్నానం, అంటే ఆవులు నడుస్తుంటే ఆ ధూళి మనం మీద పడినప్పుడు కూడా స్నానంగా పరిగణించవచ్చు ప్రయాణాల్లో. కపిల స్నానం అంటారు, అంటే నాభి కింది వరకు కూడా మనం నీళ్ళతో తడుపుకుని ఒక తడి తువ్వాలి తీసుకుని మీదనంతా కూడా తుడుచుకోవడం. దీన్ని ఈ రోజుల్లో డ్రై బాత్ అంటాం. దివ్య స్నానం అంటే ఎండలో కాసేపు వెళ్ళించుకోవడం. మానసిక స్నానం, ఏమి కుదరలేదు, ఏం చేస్తాడు, మంచం మీద ఉండి అదే భావించుకుంటూ ఉంటారు, స్నానంగా భావించి స్మరణ చేసుకుంటూ ఉంటారు అనమాట. ఇది ఇన్ని విధాల వెసులుబాట్లు కల్పించారు. కానీ గుర్తుపెట్టుకోండి, వెసులుబాట్లు మనకి ధర్మం ఆచరణ చెయ్యలేకపోయినప్పుడు ఆపద్ధర్మంగా మాత్రమే అనేటువంటిది మనం మర్చిపోకూడదు. శ్రీ గరికపాటి నరసింహారావు గారు చెప్తూ ఉంటారు, పూర్వం రోజుల్లో క్షురకుడు అంటే మంగలి మన ఇంటికి వచ్చి క్షవరం చేసేవాడు. ఇప్పుడు క్షురకుడు ఎక్కడ ఉంటే అక్కడ మనం వెళ్ళి క్షవరం చేయించుకుంటున్నాం. ఇట్లా క్షవరం చేయించుకోవడం అనేటువంటి ధర్మం, ఆ క్షురకుడి దగ్గర మనం వెళ్తున్నాం, ఆ క్షురకుడు మన దగ్గరికి వస్తున్నాడు అనేటువంటిది ఆచరణ. అది ఎలా వీలుంటే ఆ విధంగా చేసుకోవాలి. అందుకని స్వధర్మాచరణ అనేటువంటిది మాత్రం చేసుకోవాలి. ఎవరి పని వారు చేసి తీరాలి. దీనిలో మాత్రం ఎటువంటి వెసులుబాటు లేదు. హరి ఓం.